హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. మీరు చూస్తున్నారు తెలుగు స్కూల్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్ చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. తెలుగు అకాడమీ వారి చెందిన ప్రచురితమైనవి. ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. ప్రతి బుక్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం అండి. ఇది యూపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అవుతాయండి. చూడండి, ఫస్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మొదటగా రచయితలు ఉన్నారండి, ఆయన సంపాదకులు ఉన్నారండి. రచయితలు వచ్చేసి డాక్టర్ ఏ అశోక్ ఐఏఎస్ గారు, అండ్ సంపాదకులు వచ్చేసి పారా వెంకట లక్ష్మయ్య గారు డాక్టర్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఎడిషన్ అండి. ఎడిషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2019లో ప్రింట్ చేశారండి. అండ్ రీప్రింట్ వచ్చేసి 2022లో అండి. అండ్ కాపీస్ వచ్చేసి 5000 కాపీస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేజీ మన భూమిక అండి. ఈ బుక్ యొక్క భూమిక అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ప్రవేశిక అండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇండెక్స్ అండి, విషయ సూచిక. ఇందులో వచ్చేసి టోటల్గా 11 యూనిట్స్ ఉన్నాయండి. 11 యూనిట్స్, పేజెస్ వచ్చేసి 149 ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు అండి. ఈ పేజీ కూడా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు అండి. 149 పేజెస్. అవునండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇలా ఉంది. షెడ్యూల్ కులాలు అండి. భౌగోళిక విస్తీర్ణం అండి. ఇక్కడ చూడండి, ఒక 2-3 పేజెస్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేది. ఇటు సైడ్ రాష్ట్రాలు ఉన్నాయండి, కులాల సంఖ్య ఉందండి. క్లియర్గా ఉందండి బుక్. అండ్ సెకండ్ యూనిట్ చూసి చూడండి, షెడ్యూల్ కులాలు ఆసక్తతలు. చూడండి, ఈ విధంగా ఉంది బుక్. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. బార్కోడ్ ఉంటుందండి ప్రతిదానికి. బార్కోడ్ ఉంటే అది ఒరిజినల్ బుక్గా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అండి. ఇది కూడా పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి. చూడండి, ఇన్సైడ్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూడండి, రచయితలు ఉన్నారండి, ఆయన సంపాదకులు కూడా ఉన్నారండి. ఒకసారి మీకు కావాలనుకుంటే చదవండి ఎవరు రచించారు అనేది ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్స్ అండి. ఎడిషన్ వచ్చేసి ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి అండి 2016లో ప్రింట్ చేశారండి. అండ్ రీప్రింట్ వచ్చేసి 2016లో ప్రింట్ చేశారు, మరియు 2022లో ప్రింట్ చేశారండి. టోటల్గా 12,000 కాపీస్ అండి ప్రింట్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 205 రూపీస్ అండి. చూడండి, తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బుక్ యొక్క భూమిక అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇండెక్స్ ఉందండి ఇక్కడ. ఇండెక్స్ వచ్చేసి చూడండి, టోటల్గా లెసన్స్ 20 ఉన్నాయండి. టోటల్ లెసన్స్ వచ్చి 20 ఉన్నాయి. అండ్ పేజెస్ వచ్చేసి 535 పేజెస్ ఉన్నాయండి. చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చేసి పరిచయం, చారిత్రక నేపథ్యం అండి. చూడండి, ఒక 2-3 పేజెస్ ఏ విధంగా ఉన్నాయన్నది, బుక్ ఏ విధంగా ఉందని మీకు కూడా అవగాహన ఉంటుంది కదా. ఒకసారి చూడండి, సైడ్ హెడ్డింగ్తో సహా ఉన్నాయండి క్లియర్గా. నో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయండి. అసలు ప్రింటింగ్ మిస్టేక్ ఏమి ఉండవు. ఒకసారి చూడండి బుక్ ఎంత అలా ఉందో అనేది. పట్టికలు ఇంకా అన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా ఉంది. బార్కోడ్ ఉందండి. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ ఉందండి. చూడండి, ఫ్రంట్ లుక్ ఒకసారి చూడండి. ఇది బయట కొంటే ఖచ్చితంగా మీకు 500 అబోవ్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి సామాజిక నిర్మిత వివాదాలు అండ్ విధానాలు అండి. ఇది కూడా పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి. చూడండి, ఫస్ట్ పేజ్ వచ్చేసి ఏ విధంగా ఉందనేది ఒకసారి ఫస్ట్ పేజ్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి, రచయితలు ఉన్నారండి, సంపాదకులు ఉన్నారండి. ఎవరు రచించినది వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎడిషన్ చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి అండి 2016 అండి. 2016లో ప్రింట్ చేశారండి. రీప్రింట్ వచ్చేసి 2016, 2021 అండ్ 2022లో ప్రింట్ చేశారండి. టోటల్ కాపీస్ వచ్చేసి 9500 కాపీస్ ప్రింట్ చేశారండి టోటల్గా. అండ్ ప్రైజెస్ వచ్చేసి 135 రూపీస్ ప్రైజ్ అండి దీనిది.
మన తెలుగు అకాడమీ వాళ్ళు షాప్కి వెళ్తే కనుక మనకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తారండి. ఓకేనా. తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి, ఇక్కడ ఉన్నారు చూడండి వాళ్ళ నేమ్స్ కూడా. నెక్స్ట్ భూమిక ఉంటుందండి, ఈ బుక్ యొక్క భూమిక, మరియు ప్రవేశిక కూడా ఉంటుందండి. ఈ బుక్ యొక్క ప్రవేశిక ఏ విధంగా ఉంటుందని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఉంటుందండి. ఇండెక్స్లో చూడండి, దీనికి వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయండి. టోటల్ పేజెస్ వచ్చేసి 348 అండి, పేజెస్ 348. చూడండి ఒకసారి బుక్ యొక్క ఫస్ట్ యూనిట్ ఎలా ఉందో చూద్దాం. భారతీయ సామాజిక నిర్మిత అండి. చూడండి ఈ విధంగా ఉంటుంది బుక్. చూడండి 2-3 పేజెస్ చూడండి, మీకు ఏ ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. చాలా సరళంగా ఉంటుందండి, నేను చదివాను, చాలా బాగుంది. చూడండి పేజెస్ వచ్చేసి టోటల్గా వచ్చేసి చెప్పాను కదండి 348 అని. చూడండి చాలా లావుగా ఉందండి బుక్. చూడండి ఒకసారి బ్యాక్ లుక్ వేయండి ఏ విధంగా ఉందన్నది. బార్ కోడింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్. ఒకసారి ఫ్రంట్ చూడండి ఎంత లావు ఉందో బుక్. ఇది బయట కొంటే మీకు ఖచ్చితంగా 300 to 400 అవుతాయండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం అండి, ఇండియన్ పోటీ పరీక్షల ప్రత్యేకం అండి. ఇది న్యూ ఎడిషన్ బుక్ అండి. చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి లుక్, బార్ కోడింగ్ ఉంటుంది. చూడండి ఇది కూడా చాలా బాగుందండి, లావుగానే ఉంది కాస్తంత. చూడండి ఫస్ట్ వచ్చేసి రచయితలు అండి. రచయితలు ఏ విధంగా ఉన్నారంటేను, ఆయన సంపాదకులు అండి, రచయితలు సంపాదకులు ఉన్నారండి. ఎడిషన్ చూద్దామండి. దీని వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2018 అండి, అండ్ రీప్రింట్ వచ్చేసి 2019లో చేశారండి. మళ్ళీ రీప్రింట్ 2021-22లో కూడా చేశారండి. కాపీస్ వచ్చేసి 6000 కాపీస్ అండి టోటల్గా. దీని ప్రైస్ వచ్చేసరికి 135 రూపీసే అండి. బుక్ చాలా బాగుందని నేను చూశాను. తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి నెక్స్ట్ పేజ్ చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ పేజ్ బుక్ యొక్క భూమిక ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రవేశిక అండి, ఈ బుక్ యొక్క ప్రవేశిక. నెక్స్ట్ ఇండెక్స్ అండి. ఇండెక్స్ చూడండి, లెసన్స్ వచ్చేసి టోటల్గా 18 ఉన్నాయండి. టోటల్ లెసన్స్ వచ్చేసి 18 ఉన్నాయండి. అండ్ పేజెస్ వచ్చేసి 340 ఉన్నాయండి టోటల్ పేజెస్ వచ్చేసి. ఒకసారి జూమ్ చేసి చూస్తాను చూడండి. 340 పేజెస్ అండి. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది మీకు యూజ్ఫుల్ అవుతాయి టాపిక్స్ కూడాను. ఇండియన్ పొలిటీ చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఉంటాయి ఇందులో. ఎస్ చూడండి ఫస్ట్ యూనిట్ చూడదామండి. ఆధునిక రాజ్యాంగం స్వరూప స్వభావాలండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి చూడండి ఇన్సైడ్ బుక్ అసలు ఎలా ఉంటుందో అనేది ఒకసారి మీరు చూడండి. 2-3 పేజెస్ చూపిస్తాను. చూడండి చాలా క్లియర్గా ఉంటుంది, సైడింగ్తో సహా ఉంటాయండి ప్రతి టాపిక్ వచ్చేసి. ప్రతి లెసన్స్ వచ్చేసి చాలా క్లియర్గా ఉంటాయండి, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ కదండి, దీని ఎటువంటి మిస్టేక్స్ ఉంటాయండి. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏమి ఇచ్చారు, రాజ్యాంగ సవరణలు ఇచ్చారండి. రాజ్యాంగ సవరణలు చూడండి, రాజ్యాంగ సవరణ షెడ్యూల్ ఇచ్చారండి, సంబంధిత అంశాలు కూడా ఇచ్చారు. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ సవరించబడిన షెడ్యూల్. ప్రతి టాపిక్ వచ్చేసి క్లియర్గా ఉంటుందండి. మ్యాక్సిమం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇందులోనే ఇస్తారండి ప్రతి క్వశ్చన్. మనం బయట బుక్స్ తీసుకుంటే ఖచ్చితంగా 1-2 ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయండి, బట్ ఇందులో ఎలాంటి ప్రింటింగ్ మిస్టేక్ ఉండవండి. చూడండి ఇక్కడ రిఫరెన్సెస్ ఇచ్చారండి, ఉపయుక్త గ్రంథాలు. చూడండి ఒకసారి ఉపయుక్త గ్రంథాల గురించి. బ్యాక్ సైడ్లో ఉపయుక్త గ్రంథాలు, దీని ముందు రాజ్యాంగ సవరణలు ఇచ్చారు కదా. ఒకసారి బ్యాక్ లుక్ చేయండి ఏ విధంగా ఉందో. బార్ కోడ్ ఉంది చూడండి, ఇదండి బుక్. ఒకసారి క్లియర్గా చూడండి ఇలా ఉంది.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థికాభివృద్ధి, పర్యావరణం అండి. ఇది కూడా పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి. తెలుగు అకాడమీ వారిచే ప్రచురితమైంది ఇది కూడాను. చూడండి ఒకసారి ఫ్రంట్‌లోకి ఏ విధంగా ఉందన్నది. చూడండి ఫస్ట్ పేజ్ వచ్చేసరికి సేమ్ రచయితలు ఉన్నారండి మరియు సంపాదకులు కూడా ఉన్నారండి. రచయితలు 4 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నారండి. ఆయన సంపాదకులు వచ్చేసి ఒకరున్నారండి. నెక్స్ట్ పేజ్ చూడండి ఎడిషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎడిషన్ ఏ విధంగా అనేది ఒకసారి మనం చూద్దాం. దీని ఎడిషన్ వచ్చేసి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2016లో ప్రింట్ చేశారండి. అండ్ రీప్రింట్ వచ్చేసి 2018 అండ్ 2022లో కూడా ప్రింట్ చేశారండి. కాపీస్ వచ్చేసి 5000 కాపీస్ ప్రింట్ చేశారండి. టోటల్గా 5000 కాపీస్ ప్రింట్ చేశారనమాట. అవును. దీని ప్రైస్ వచ్చేసి చూడండి రూ. 145 అండి. 145 145 రూపీస్ మాత్రమే. తెలుగు అకాడమీ బుక్స్ యొక్క ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే అందరికి అందుబాటులో ఉండాలి కదా, సో అందుకోసమే తక్కువ ప్రైజ్లో ప్రింట్ చేస్తారన్నమాట. చూడండి ప్రావేశిక ఉంది ఈ బుక్ యొక్క. ఇండెక్స్ చూద్దామండి. లెసన్స్ వచ్చేసి చూడండి ఇట్స్ వచ్చేసి 13 ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు. టాపిక్స్ మీకు యూజ్ అవుతాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతాయండి. అండ్ ఇటు సైడ్ 13 ఉన్నాయండి. అండ్ అటు సైడ్ వచ్చేసి చూడండి 14 స్టార్ట్ 22 ఉన్నాయండి. టోటల్గా 14 స్టార్ట్ 22 ఉన్నాయి. మొత్తం కలిపేసి 22 ఉన్నాయండి. దీని పేజెస్ వచ్చేసి 367 పేజెస్ అండి. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేయండి. చూడండి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏ విధంగా ఉందో. పర్యావరణం, ప్రాథమిక భావనలు అండి. ఒక 2-3 పేజెస్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. చూడండి పర్యావరణం ఇచ్చారు, దానికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయండి. ఇందులో సహజ పర్యావరణం ఉంది, ఇంకా ఏమైనా టాపిక్స్ కాలుష్యం ఉంది. చూడండి ఒకసారి మీకు క్లియర్గా బుక్ ఏ విధంగా ఉందనేది మీకు కొన్ని పేజెస్ చూపిస్తాను. చూడండి ప్రింట్ చాలా నీట్గా ఉందండి. అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి దీనికి సంబంధించినవి. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అనుబంధం అండి. చూడండి నెక్స్ట్ చూడండి అధ్యాయం పర్యావరణ ప్రాథమిక భావనలు వారికి సంబంధించినవి ఉంటాయండి అన్నీ. ఆయన చూడండి బ్యాక్ సైడ్ వరకు ఒకసారి బార్కోడ్ ఉంటుందండి. బార్కోడ్ ఆయన ఆర్థిక అభివృద్ధి, పర్యావరణం ఉందండి. చాలా కలర్ఫుల్గా ఇస్తున్నారండి అకాడమీ బుక్స్ వారు కూడా. చూడండి కాస్త ఇది కూడా లాగానే ఉంది. దీని ఫ్రంట్లోకి బ్యాక్లో చూడండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి విపత్తు నిర్వహణ అండి. ఇది కూడా చూడండి యూపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి. యూపీఎస్సీ కూడా యూజ్ అవుతాయండి ఈ విపత్తు నిర్వహణ అనేది. తెలుగు అకాడమీ వాళ్ళచే ప్రచురితమైంది. చూడండి ఫస్ట్ లుక్ వచ్చేసి ఇన్సైడ్ రచయితలు మరియు సంపాదకులు అండి. రచయితలు కూడా ఇచ్చారండి, సంపాదకులు ఇచ్చారండి. ఒకసారి మీకు కావాలనుకుంటే చూడండి. ఎడిషన్ వచ్చేసరికి చూడండి ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి 2018 అండి. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి 2018. జూమ్ చేస్తాను, 1 minute వెయిట్ అండి. అండ్ సెకండ్ ఎడిషన్ వచ్చేసరికి 2018, 2019, 2021, 2022 అండి. ఓకేనండి. కాపీస్ వచ్చేసి చూడండి 2000 ప్రింట్ చేశారండి. తర్వాత మళ్ళీ 5000 ప్రింట్ చేశారండి. మళ్ళీ తర్వాత 10,000 ప్రింట్ చేశారండి. దీని ప్రైస్ 75 రూపీస్ అండి. ఓకే. చూడండి నెక్స్ట్ భూమిక ఉందండి. అండ్ ప్రవేశిక కూడా ఉందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ చూద్దామండి. దీనిది ఇండెక్స్ చూడండి మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయండి. 4 యూనిట్స్ పేజెస్ వచ్చేసి 180 పేజెస్ ఉన్నాయండి. 180 పేజెస్ ఉన్నాయండి. 180 పేజెస్ ఉన్నాయి. 4 యూనిట్స్ ఉన్నాయండి. కావాలని కూడా స్క్రీన్ షాట్ చేసుకోండి. చూడండి కొన్ని మన కావాల్సినవి చూడండి. ఒక 1-2 పేజెస్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయన్నది. చూడండి విపత్తు ప్రాథమిక అంశాలండి ఫస్ట్ యూనిట్. చూడండి ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారండి ఈ బుక్ కూడా. విపత్తు నిర్వహణ వ్యవస్థ సెకండ్ యూనిట్ అండి. ఇమేజెస్ వచ్చేసి కలర్ఫుల్గా ఇచ్చారండి. అండ్ ప్రతి సైడ్ హెడ్డింగ్ కూడా ఉందండి. ప్రతి టాపిక్ వచ్చేసి పట్టికలు అన్నీ ఉన్నాయండి. చూడండి ప్రీవియస్ బిట్స్ కూడా ఇచ్చారండి దీనికి. యూపీఎస్సీ ప్రీవియస్ బిట్స్ కూడా ఇచ్చారండి.
ఈ సేమ్ గైడ్ లాగానే ఉంటుందండి, కానీ గైడ్ కాదు. ఒకసారి చూడండి దీని మన బ్యాక్ సైడ్ లుక్ ఒకసారి చూడండి, బార్కోడ్ ఉంటుందండి. అండ్ ఒకసారి చూడండి బుక్, ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి. చూడండి లుక్ ఒకసారి, ఫ్రంట్ లుక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి, ప్రత్యేకంగా రూపొందించిన తెలుగు అకాడమీ బుక్ అండి. చూడండి ఫస్ట్ పేజ్ వచ్చేసి రచయితలు ఉంటారండి, నెక్స్ట్ సంపాదకులు కూడా ఉంటారండి. రచయితలు సంపాదకులు ఇద్దరు ఉంటారండి. చూడండి ఎడిషన్ వచ్చేసరికి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందనేది మనం క్లియర్గా. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి చూడండి 2021 అండి. జూమ్ చేస్తాను, వెయిట్. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2021 అండి. అండ్ రీప్రింట్ వచ్చేసి 2022లో చేశారండి. కాపీస్ వచ్చేసి 3000 మరియు 11,500 కాపీస్ ప్రింట్ చేశారండి. అండ్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అండి. తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి తర్వాత ప్రవేశిక అండి, భూమిక ప్రవేశిక రెండు ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి ఫస్ట్ యూనిట్ భారత అంతరిక్ష కార్యక్రమాలండి. చూడండి 2-3 పేజెస్ ఏ విధంగా ఉన్నాయనేది సైడ్ హెడ్డింగ్తో సహా ఉన్నాయండి. కొన్ని చూడండి మీకు క్లియర్గా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి సైడ్ హెడ్డింగ్తో మన టాపిక్ ఈజీగా వస్తుంది. డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ పర్టికల్ కూడా ఉన్నాయండి. డిజిటల్ ఇండియా చూడండి, బిట్స్ కూడా ఇస్తున్నారండి. చూడండి బ్యాక్ సైడ్లో చాలా బిట్స్ కూడా ఇస్తున్నారు. చూడండి మిసైల్స్ అండి, క్షిపణులు, వీటికి సంబంధించిన బిట్స్ కూడా ఇచ్చారండి. ఒకసారి క్లియర్గా చూడండి, మీకు చాలా బిట్స్ ఇచ్చారండి. మిసైల్కి సంబంధించిన బిట్స్ అన్నీ ఇచ్చారండి. ఇక్కడ చూడండి ఒకసారి మీరు చదువుకోండి, ఒకసారి బుక్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకసారి బార్కోడ్ చూడండి బ్యాక్ సైడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, బార్కోడ్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇది కూడా చాలా లావుగానే ఉంది బుక్. చూడండి ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ లుక్ వచ్చేసి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ విద్య అండి. ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ దండి. ఇది బేసిక్ యూజ్ అవుతాయి, తెలంగాణ ఇంటర్మీడియట్ది. ఇది అకాడమిక్ బుక్ అండి. చూడండి ఫస్ట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పేజీ పర్యావరణ విద్య అని రాసి ఉంటుంది, మొదటి సంవత్సరం. ఇది దీని ఎడిషన్ చూద్దామండి. ఇది 2018 అండి. 10,000 కాపీలు ప్రింట్ చేశారండి. దీని ప్రైస్ వచ్చేసి 54 రూపీస్ మాత్రమే అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే అండి, చాలా బేసిక్ బుక్ అండి. దీని నుంచి వెళ్తేనే కాస్తంత మనకు క్లియర్గా ఉంటుందని ఇది తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా అకాడమిక్ బుక్ షాప్ నుండి తీసుకున్నానండి. చూడండి ఇక్కడ రచయితలు ఉన్నారు, ఇక్కడ భూమిక ఇచ్చారండి. టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీ అండి, ఆంగ్ల మాధ్యమంలో ప్రచురితమైనది, వాళ్ళు చేశారు. చూడండి ఇక్కడ ఇండెక్స్ కోసం చూద్దాం క్లియర్గా. యూనిట్స్ వచ్చేసి 8 ఉన్నాయండి, ఇవి 4 ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా 4 ఉంటాయండి. బ్యాక్ సైడ్ కూడా 4 ఉంటాయి, ఫ్రంట్ కూడా 4 ఉంటాయండి. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ కూడా 4 ఉన్నాయండి. టోటల్గా వచ్చేసి పేజెస్ 162 పేజెస్ అండి. టోటల్ 162 పేజెస్ అండి. టోటల్ యూనిట్స్ వచ్చేసి 8 అండి. చూడండి ఫస్ట్ యూనిట్ చూద్దాం, మానవుడు పర్యావరణం అండి. చూడండి ఇది కలర్ఫుల్ బుక్ ఉంటుంది, కలర్ ప్రింట్తో ఉందండి. అన్ని బోర్డ్స్ అన్ని పేజెస్ ఆల్సో. ప్రతి ఇమేజ్ కలరింగ్తో ఉందండి. అండ్ టాపిక్ వైజ్గా ఇచ్చారండి కలరింగ్గా. ఇది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అవుతాయండి, చాలా బాగా. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ ఏ విధంగా ఇచ్చారో. నీటి కాలుష్యం ఇచ్చారండి, నివారణ యంత్రాలు ఇచ్చారండి. ఇంకా చాలా టాపిక్స్ ఇచ్చారండి, క్వశ్చన్ వైజ్గా ఉన్నాయండి, బిట్స్ వైజ్గా కూడా ఇచ్చారండి. చూడండి ఒకసారి బ్యాక్ లుక్ చూడండి, ఈ బుక్ యొక్క బ్యాక్ లుక్ ఏ విధంగా ఉన్నది. బార్కోడ్ కూడా ఉందండి, ఒకసారి కింద చూడండి. తెలుగు అకాడమీ బార్కోడ్ కూడా ఉందండి. ఇది కొంచెం చాలా సన్నగా ఉంటుంది, కాకపోతే బాగుంటుందండి. ఒకసారి ఫ్రంట్ లుక్ కూడా చూడండి.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ చరిత్ర సంస్కృతి అండి. ఇది పోటీ పరీక్ష ప్రత్యేకం అండి. ఇది తెలుగు అకాడమీ అండి. చూడండి, ఫస్ట్ పేజ్ వచ్చేసి రచయితలు మరియు సంపాదకులు ఉన్నారు. రచయితలు చాలామంది ఉన్నారు, సంపాదకులు ఉన్నారండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఎడిషన్ పేజ్ అండి. ఒకసారి చూడండి క్లియర్గా, మీకు ఎడిషన్ పేజ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2015 అండి. రీప్రింట్ వచ్చేసి 2016, 2019 అండ్ 2021 అండి. 2022 కూడా చేశారండి. ఆ బుక్లో అవైలబుల్గా లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. 5000 పేజెస్ అండి, 290 రూపీస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 5000 కాపీస్ ప్రింట్ చేశారండి. 290 రూపీస్ ప్రైస్ అండి దీనిది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి. నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూడండి, ఇండెక్స్ ఇచ్చారండి. ఇండెక్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి క్లియర్గా. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. లెసన్స్ వచ్చేసి 33 అండి టోటల్గా. పేజెస్ వచ్చేసి 770 అండి, 770 అండి పేజెస్. లెసన్స్ 33 అండి. నీట్గా స్క్రీన్ షాట్ చేసుకోండి, టాపిక్స్ మీకు యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఈ భూమికి ఉందండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్రవేశకు ఉంది. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఫస్ట్ లెసన్ తెలంగాణ పరిచయాంశాలు, తెలంగాణ పదోత్పత్తి. చూడండి టాపిక్ వైజ్గా సైడ్ హెడ్డింగ్తో సహా ఉన్నాయండి. తెలంగాణ చరిత్ర ప్రాముఖ్యత చూడండి, ఒక 2-3 పేజెస్ చూడండి, మీకు కూడా అవగాహన ఉంటుంది బుక్ మీద ఏ విధంగా ఉందనేది. బుక్ మోడల్ తెలుస్తుంది. చూడండి, ఇమేజెస్తో సహా మనకు టాపిక్ ఇచ్చారండి, మనకు ఈజీగా అర్థం అవ్వడానికి. చూడండి 7th చూడండి క్లియర్గా. స్వతంత్రోద్యమ స్త్రీలు చూడండి, టాపిక్ వైజ్గా ఇచ్చారు ఈజీగా. మనకు గిరిజన నియమాలు ప్రతి టాపిక్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. చూడండి పత్రికలు, లాస్ట్ వచ్చేసి రిఫరెన్సెస్ కూడా ఉంటాయండి బ్యాక్ సైడ్లో ఏ విధంగా రిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అండి, పోటీ పరీక్షలకు ప్రత్యేకం అండి. ఇది కూడా చూడండి ఒకసారి, రచయితలు మరియు సంపాదకులు ఉన్నారు ఇందులో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఎడిషన్స్ అండి. ఎడిషన్ చూడండి, ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2016 అండి. రీప్రింట్ వచ్చేసి 2016లో చేశారండి. యాక్చువల్గా ఇది 2020లో కూడా తీశారండి. కాపీస్ వచ్చేసి 20,000 కాపీస్ అండ్ 10,000 కాపీస్ అండ్ 10,000 కాపీస్ ఇవన్నీ ప్రింట్ తీసారండి. దీని ప్రైస్ వచ్చేసి చూడండి 150 రూపీస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఎస్, ఇది 2021లో కూడా ప్రింట్ చేశారు. కాకపోతే 4-5 టాపిక్స్ మాత్రమే యాడ్ అయ్యాయని చెప్పారండి. ఆ బుక్స్ కూడా అవైలబుల్గా లేవు ఇప్పుడు మార్కెట్లో. చూడండి తెలుగు అకాడమీ సమన్వయ సంఘాలండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి భూమిక ఉందండి. ఈ బుక్ యొక్క భూమిక తెలుగు అకాడమీ రాష్ట్ర భాష సంస్థ ఆవిర్భావం అనేది ఉందండి. చూడండి ప్రవేశిక నెక్స్ట్ June 2, 2014 అండి. చూడండి ఇండెక్స్ ఏ విధంగా ఉందనేది. టోటల్గా వచ్చేసి 17 లెసన్స్ ఉన్నాయండి, 17. పేజీ నెంబర్స్ వచ్చేసి 384 పేజీ నెంబర్స్ ఉన్నాయండి. 384 384 పేజెస్ ఉన్నాయండి. 17 లెసన్స్ ఉన్నాయండి. చూడండి ఒక 2-3 టాపిక్స్ చూద్దాం, మనం బుక్ లెసన్స్ చూద్దాం, యూనిట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ టాపిక్స్ వచ్చేసి.
స్క్రీన్ షాట్ చేసుకొని కావాలనుకుంటే. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తీరు అధ్యాయం 1 అండి. చూడండి, పరిచయం ఇచ్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో సంస్కరణలు ఇచ్చాండి. చూడండి ఒకసారి, చూడండి పట్టికలు కూడా ఇచ్చారండి. దానికి సంబంధించిన టాపిక్, ప్రతి టాపిక్ సంబంధించిన పట్టికలు, సైడ్ హెడ్డింగ్, సాలార్జంగ్ సంస్కరణలు, క్యాల్కులేషన్ కూడా ఉన్నాయని చూడండి. వాల్యూస్ ఉన్నాయండి అన్నీ. చూడండి పట్టికలు ఉన్నాయి, దాని వాల్యూస్ కూడా ఉన్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, రిఫరెన్సెస్ ఉంటాయండి. ఇగో ఇక్కడ కూడా పట్టికలు ఇచ్చారు, ఒకసారి చూడండి. పంచాయతీరాజ్ శాఖ చెందిన రోడ్లు అండి, రోడ్లో పట్టికలు ఉన్నాయండి. మూలధన శాఖ, రెవెన్యూ, పన్నేతర ఆదాయం, ప్రతి టాపిక్కి సైడ్ హెడ్డింగ్ ఉందండి. చూడండి ఇక్కడ రిఫరెన్సెస్, నీటిపారుదల ఆధారాలు, పోకడాలు, మెట్ట వ్యవసాయం. చూడండి వాటి యొక్క వాల్యూస్ కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ రిఫరెన్సెస్, సంప్రదింపు గ్రంథాలండి, ఎక్కడెక్కడ నుంచి తీసుకున్నారనేది, బుక్లో యొక్క టాపిక్స్ ఎక్కడ నుంచి తీసుకున్నారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాక్ సైడ్లో. ఒకసారి బ్యాక్ లుక్ కూడా వేయండి, బుక్ యొక్క బ్యాక్ లుక్. చూడండి బార్ కోడ్ ఉందండి. పోటీ పరీక్షల ప్రత్యేకం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని ఉందండి, తెలుగు అకాడమీ. చూడండి ఇది ఒకసారి, ఇది చాలా లావు ఉందండి బుక్. దీనికి 150 రూపీస్ పెట్టడం. బయట బుక్ల కంటే మన తెలుగు అకాడమీ బుక్స్ చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ అండి, పోటీ పరీక్షల ప్రత్యేకం. చూడండి ఫస్ట్ లుక్ వచ్చేసి రచయితలు ఉన్నారండి అండ్ సంపాదకులు కూడా ఉన్నారండి. 3 రచయితలు ఉన్నారండి, సంపాదకులు కూడా ఇక్కడ ఉన్నారు కింద 2 వచ్చేసి. చూడండి ఎడిషన్ వచ్చేసి చూద్దాం. 2021లో ఫస్ట్ ఎడిషన్ అయిందండి. రీప్రింట్ వచ్చేసి 2022 చేశారండి. కాపీస్ వచ్చేసి 3000 కాపీస్ అండి. దీని ప్రైజ్ వచ్చేసి 345 రూపీస్ అండి. అకాడమీ బుక్స్లలో ఫస్ట్ బుక్ వచ్చింది ఇదే బుక్ అండి, ఫస్ట్ ఇదే వచ్చింది, తర్వాత మిగతావన్నీ వచ్చినాయండి బుక్స్ మార్కెట్లో. దీని ప్రైస్ 345 రూపీస్ అండి. ఇదే కనుక బయట తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా 700 to 800 అలా ఉంటుందండి ప్రైస్, అదర్ పబ్లికేషన్స్ అయితే. చూడండి తెలుగు అకాడమీ సమన్వయ సంఘం అండి. నెక్స్ట్ పేజ్ భూమిక అండి. నెక్స్ట్ ప్రవేశిక. ఇండెక్స్ చూద్దామండి ఒకసారి. ఇండెక్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేయండి, చాలా టాపిక్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా పెద్ద బుక్ కదా. మీకు కావాలనుకుంటే ఒకసారి ఇండెక్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి. లెసన్స్ వచ్చేసి టోటల్గా 30 ఉంటాయండి. పేజ్ నెంబర్ వచ్చేసి 392 అండి. లెసన్స్ 30, పేజ్ నెంబర్ 392. 392 పేజెస్ ఉంటాయండి. ఇక్కడ ఇటు సైడ్ చూడండి, టోటల్గా వచ్చేసి 914 పేజెస్ అండి. ఇక్కడ 60 అండి. టోటల్ టాపిక్ వచ్చేసి 60 అండ్ లెసన్స్ వచ్చేసి 60, 914 పేజెస్ అండి. ఇది కూడా 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రధానాంశాలండి. చూడండి ఇక్కడ వాల్యూస్ ఇచ్చారండి. భారత ఆర్థిక వ్యవస్థ సంక్షిప్త చిత్రం అండి. దీనికి వాల్యూస్ ఇచ్చారు, ఏది ఎంత చదరపు కిలోమీటర్లు, ఎంత విస్తీర్ణంలో ఉందనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ పేజెస్ కూడా అవే ఉన్నాయండి. పట్టణ విస్తీర్ణ ఏ విధంగా ఉందనేది మనకు ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు. కొన్ని చూడండి పేజెస్. చూడండి ఫస్ట్ యూనిట్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ అండి. ఆర్థిక అభివృద్ధి చూడండి ఇక్కడ ఇచ్చారు సైడ్ హెడ్డింగ్తో సహా. వృద్ధి రేటు లెక్కింపులు, స్థూల వృద్ధి రేటు, నికర వృద్ధి రేటు, ఈ విధంగా చూడండి కొన్ని పేజెస్ మీకు తెలుస్తుంది. ప్రతి పేజ్ కూడా క్లియర్ ఉందండి. ఇక చూడండి 26th పారిశ్రామిక విత్తన వ్యవహార వనరులు. పట్టికలు కూడా ఇచ్చారండి. ప్రతి టాపిక్ సంబంధించిన పట్టికలు, సంబంధించిన ఇమేజెస్ కూడా ఉన్నాయండి ఇందులో. గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి ఏ సంవత్సరంలో ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనకు తెలుస్తుంది. చూడండి ఒకసారి రిఫరెన్సెస్ చూడండి అండ్ ఒకసారి బ్యాక్ లుక్ వేయండి, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందనేది బుక్ చూడండి.
ఇది చాలా లావుగా ఉంటుందండి ఈ బుక్ వచ్చేసి, చాలా పెద్దగా ఉంటుంది కూడా. బార్కోడ్ అండ్ అది ఉంటుంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది బుక్. దీనికి 345 రూపీస్ అండి. బయట తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు 700 అవుతాయండి. 700, 5 to 600, 700 వరకు అవుతాయండి. ఓకే, చూడండి నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అండి. ఇది మనకు బయట ఏ బుక్స్లో లేవండి. గవర్నెన్స్ అనేది మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి నేను తీసుకున్నానండి. ఇది ఓపెన్ యూనివర్సిటీ అండి. ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్ బుక్ అండి. దీ దీన్ని చూద్దాం ఫస్ట్ ఎలా ఉందనేది. చూడండి ఇక్కడ ఓన్లీ మనకు ఎడిషన్ ఇచ్చారండి 2011. ఇది నాకు బుక్ కాదండి, ఇది జిరాక్స్ బుక్ అండి. నాకు 250 రూపీస్కి ఇచ్చారండి బయట. నేను 250 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే గవర్నెన్స్ నాకు ఎక్కడ దొరకలేదు, ఏం దొరకలేదు. ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి కానీ నాకు అవి ఇంట్రెస్ట్ లేవండి. సో మన తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ అయితే నాకు యూజ్ఫుల్ అని నేను తీసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి ఇండెక్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నదని. చూడండి 5 యూనిట్స్ ఉన్నాయండి టోటల్గా. 256 పేజెస్ అండి. 5 యూనిట్స్ 256 పేజెస్. చాలా బాగుందండి బుక్, సరళంగా ఉందండి. అంబేద్కర్ యూనివర్సిటీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి ఫస్ట్ పాలన, అర్థం, పరిధి, ప్రాముఖ్యత. ఫస్ట్ యూనిట్ వచ్చేసి చూడండి కొన్ని పేజెస్ మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి అనేది. మీకు కావాలనుకుంటే బయట జిరాక్స్ షాప్లో దొరుకుతాయండి. మీకు కావాలనుకుంటే 250 రూపీస్ పెట్టి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి పాలన మూల్యాంకనం ఎందుకు. చూడండి కొన్ని పేజెస్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. రచయిత వివరాలు కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్లో. ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి. 11 మెంబర్స్ పేర్లు ఉన్నాయండి రచయితలది. ఇది ఎవరో రాశారు అక్కడ. గవర్నెన్స్ అండి. ఒకసారి ఫ్రంట్ లుక్ బ్యాక్ లుక్ చూడండి. దీనికి 250 రూపీస్ తీసుకున్నారు అన్నట్టు జిరాక్స్. చూడండి లా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి స్కూల్ బుక్స్ అండి. 6th, 7th, 8th, 9th, 10th బుక్స్ అండి. ఇవి కూడా మనకు బేసిక్స్ చాలా యూజ్ అవుతాయండి. సో అందుకోసమే నేను ఇవి కూడా తీసుకున్నానండి నాకు తెలిసిన దగ్గర నుంచి. సో ఇవి కూడా చదివితే మనకు బేసిక్గా చాలా యూజ్ అవుతాయని నేను అనుకొని తీసుకున్నాను అన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా ఇవి కూడా యూజ్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. Thank you.